మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆ కేసు సంచలనంగా మారింది. మరి ఆయన మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేయడము, తర్వాత లెటర్ కూడా ఏదో దొరికింది అని చెప్పేసి అంటున్నారు. ఉదయ్ భాస్కర్ రెడ్డిదే కాదు, ఎవరైతే ఐపీఎస్ ట్రైనీ ఇంకో అమ్మాయి ఉందో లైంగిక వేధింపులకి గురయ్యానని చెప్పేసి చెప్పారో తన లెటర్ కూడా వచ్చింది బయటకు అని చెప్పి వార్తలు వినబడుతున్నాయి. మీరు అసలు ఏమనుకుంటున్నారు ఈ కేసు? మనకు డైరెక్ట్గా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు మ్యూచువల్గానే జరిగింది కాబట్టి అనేది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎవరికి కావాల్సిన అపోహలు వాళ్ళు తీసుకోకూడదు. జెన్యూనిటీ అనేది ఒకటి ఉంది అక్కడ. సో ఇది ముందుకెళ్తే ఏంటంటే ఇద్దరు కూడా ఐపీఎస్ ట్రైనీస్, నేషనల్ పోలీస్ అకాడమీ లొకేటెడ్ శివరాంపల్లి. అయితే అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, అక్కడ జనరల్గా ఎవరైనా అన్మ్యారీడ్స్ ఉంటే సెట్ చేసుకుంటారు. రెండు ఒకటే కేటగిరీ. ఐపీఎస్ అంటే బెనిఫిట్ కదా ఇద్దరికి. కాబట్టి ఇద్దరు ఐపీఎస్లో అయితే ఫ్యూచర్ బాగుంటుంది అన్నట్టుగా చాలామంది కులమత భేదాలు లేకుండా అక్కడ సెట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మన ఇద్దరికి ఓకే అయితే మనం ఆఫ్టర్ ట్రైనింగో ఏదో మ్యారేజ్ చేసుకుందాం అనేటిది మ్యూచువల్గా అలా అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అలా అంటే దాన్ని లవ్ అని చెప్పలేం. లవ్ అని ఎలా చెప్తాము? మనకి ఫ్యూచర్ బాగుంటుంది, మన ఇద్దరం ఇట్లా ప్లాన్డ్గా అంతే కదా. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా డ్యూటీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అపోహలు రాకుండా మ్యారిటల్ లైఫ్లో ఇలా సెట్ చేసుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్, వేరే డిపార్ట్మెంట్స్ ఏదైనా కూడా ఇద్దరిద్దరు ఒకటే డిపార్ట్మెంట్ అయినప్పుడు సెట్ చేసుకోవడం అనేది సహజం. సో ఇక్కడ ఏమైందంటే అలాంటిది ఏమీ జరగలేదు. ఇంకొకటి చెప్తా, వీళ్ళేంటంటే వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ జస్ట్ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అలాట్మెంట్, వాళ్ళకి ఒక హెల్పర్స్, వాళ్ళకి ఒక హెల్పర్ కూడా ఉంటారు. తర్వాత ఏది కావాలంటే అది నిమిషాల మీద వీళ్ళకి సప్లై ఉంటుంది. తర్వాత వీళ్ళు లోపల చూసారంటే చాలా చాలా బాగుంటుంది. నేషనల్ పోలీస్ అకాడమీ చాలా డీసెంట్గా చూడంగా మంచి పాష్ లుక్ అంతా అసలు డిఫరెంట్ అనమాట. అదొక లోకంలాగా. సో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా వాళ్ళకి మంచి మంచి సైకిల్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. కొత్త సైకిల్స్, మంచి గేర్ సిస్టమ్ కానీ ఏదైనా ఏదో మామూలు సైకిల్ కాకుండా మంచి సైకిల్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి కావాలంటే గేట్ వరకు వచ్చి అక్కడ పార్క్ చేసుకుని వీళ్ళు అక్కడి నుంచి వెహికల్ తీసుకుని బయటికి వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు ఎక్కడికైనా. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. వీళ్ళకి చాలా ఫ్రీడమ్గా ఐపీఎస్లు కాబట్టి వీళ్ళకి కొంచెం ఉంటాయి. ఆటోమేటిక్గా ఎవరికైనా అలవాట్లు ఉంటే కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఆ వాటికి కూడా అక్కడే అభ్యంతరాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా హ్యాపీగా ఫ్రీగా వాళ్ళ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకుని వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తారు కదా, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎక్కడ వీళ్ళకి డ్యూటీ స్టార్ట్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో హ్యాపీగా జాబులు చేసుకునే లైఫ్ 10 ఇయర్స్కి ఒక డికేడ్కి లైఫ్ స్టైల్స్లో కానీ ఏ స్టైల్ అయినా సమాజం యొక్క స్టైల్ కానీ పరిస్థితుల స్టైల్ కానీ మారుతూ పోతుంది. చూడండి మీరు కావాలంటే 10 సంవత్సరాలు కూడా ఆ మార్పు నిలకడగా ఉండటం లేదు, మారిపోతున్నాయి. ఇది ఒక స్ట్రాటజీగా కొంతకాలం క్రితం నడిచింది. కొంతకాలం అంటే ఎక్కువ సంవత్సరాలు కూడా జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఈ కాస్త డిఫరెన్స్కే ఇప్పుడు స్టైల్ అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని ప్లేసుల్లో ఎవరు అనేది ఇది అదని కాదు, స్టైలే మారిపోతూ ఉంది. చక్కగా అలా లైఫ్ని సెట్ చేసుకునే తెలివిలో నుంచి ఎక్స్ట్రా రిలేషన్స్కి అలవాటు పడి ఏమి చెప్పాలి దాన్ని ఇంకా అలవాటు పడుతున్నారు. వీళ్ళిద్దరు ఒకవేళ ఇద్దరు అన్మ్యారీడ్స్ అయితే సెట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నా హ్యాపీ, వెరీ హ్యాపీ. వీళ్ళు అలా చేసుకోకుండా జస్ట్ రిలేషన్ వరకే ఉన్నప్పుడు మధ్యలో ఆ అమ్మాయికి వేరే అతనితో మ్యారేజ్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి స్టాప్ చేయాలి కదా. ఎందుకంటే తనకు ఒక లైఫ్ కావాలని మ్యారేజ్ చేసుకున్నప్పుడు మరి ఈ రిలేషన్ ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇక్కడ ఏంటి నీకు అట్రాక్షన్ ఏంటి? ఎందుకు నీకు అదే అట్రాక్షన్ ఉన్నట్టయితే నువ్వు ఐపీఎస్ ఇంకొక అతన్ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా కానీ. మరి అలా చేయలేదు. అలా చేయకుండా ఇతనితో రిలేషన్ కంటిన్యూ చేద్దాము అని అన్నదట. అంటూ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వస్తూ ఉంది రూమ్కి. అట్లా రాకూడదు కదా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరొకరు కొంత భయం ఉండాలి, ఏమో ఏం జరుగుతుందో. ఎందుకంటే చిన్న మామూలు ఉద్యోగాలు కావు ఇవి, పెద్ద ఐపీఎస్లు అంటే మామూలుగా లేదు. ఈ అబ్బాయి 2017 వరకు కూడా ఒక కానిస్టేబుల్గా వర్క్ చేసిన అబ్బాయి చాలా చిన్న పూర్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు, కూరగాయలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి. అఫ్కోర్స్ ఇతను కూడా వాళ్ళ అమ్మతోనో వాళ్ళ తల్లిదండ్రులు లేనట్టున్నారు, వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళతో కలిసి కూరగాయలు అమ్ముకొని, ఈ అబ్బాయి కూడా కూరగాయలు అమ్ముకున్న తనే
అంత కష్టంలో నుంచి కానిస్టేబుల్ అయ్యే డిపార్ట్మెంట్లోకి వచ్చి హయ్యర్ ఆఫీసర్స్ తోటి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసి ఆ పవర్ ఉండాలి అని చెప్పి తను కూడా కష్టపడి 4 సార్లు ఫెయిల్ అయ్యి 5th టైం ఐపీఎస్ సెలక్షన్ కొట్టాడు. ఆ కష్టం విలువ తెలిసినప్పుడు నేను అదే చెప్పాను, డికేడ్కి చేంజెస్ రావాలి, వస్తాయి తప్పనిసరిగా. కానీ చాలా షార్ట్ పీరియడ్స్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి, మెంటల్లీ ఆర్ సొసైటీ పరంగా కానీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పుని నెక్స్ట్ కంటిన్యూ చేయలేకపోతున్నారు, ఒక పద్ధతిగా ఉండలేకపోతున్నారు, ఒక మంచిగా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు ఒక మంచి ఐపీఎస్ని సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది. లేదా ఆల్రెడీ మ్యారీడా నాకు తెలియదు, ఆ అమ్మాయికి అయితే మ్యారేజ్ అవ్వలేదు అప్పటికి. సరే, మీరిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ముందు ఆలోచించుకోవాలి, అమ్మాయి ఆలోచించుకోవాలి. ఒకవేళ ఈ అబ్బాయి మ్యారీడ్ అయితే నాకు ఇతనితో ఎందుకు, నేను ఐపీఎస్ని నాకు వేరే అతన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఆ అమ్మాయి అనుకోవాలి. నేను మ్యారీడ్ కాబట్టి నేను అమ్మాయితో ఉండకూడదని ఇతను అనుకోవాలి. ఇతను కనుక మ్యారీడ్ అయితే, అవ్వకపోతే ఇద్దరు సెట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉండేది. అట్లా కాకుండా ఓన్లీ రిలేషన్ మెయింటైన్ చేయటం వల్ల ఇక్కడ వచ్చింది పెద్ద ఇబ్బంది. ఇప్పుడు ఏమైంది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేద్దామని ఆ అమ్మాయి అన్నట్టు వద్దంటే కూడా మెసేజ్లు పెట్టడము, నేను ఫలానా టైంకి వస్తాను డోర్స్ ఓపెన్ చేసి పెట్టు అని అనడము, వచ్చి ఇతని ప్రమేయం లేకుండానే దగ్గరకు వచ్చి హగ్ చేసుకోవడము, కిస్ పెట్టే ప్రయత్నం చేయడము. ఇతను దాన్ని తిరస్కరించడము, ప్లస్ అదేదో వీడియో తీసినట్టున్నాడు. అది ఎందుకంటే భయపడి తీసుకున్నాడా ఒకవేళ అని అనిపించింది. తర్వాత ఈ అమ్మాయికి ఇలా ఆగకపోయేటప్పటికి ఆ అమ్మాయి హస్బెండ్కి పంపించాట. ఇక్కడ ఇది కూడా రాంగే. డిపార్ట్మెంట్కి కనుక తెలియజేసినట్టయితే వాళ్ళు చూసుకుంటారు కదా, హెచ్చరిస్తారు కదా. అది వన్ ఆఫ్ ద ఇండిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ క్యాంపస్ అంటే నువ్వు ఎట్లన్నా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు కొంత బాధ్యత ఉంటుంది ఎవరికైనా. సో ఇతను కనుక డిపార్ట్మెంట్కి తెలియజేసినట్టయితే వాళ్ళు హెచ్చరించేవారేమో. కానీ మరి ఎందుకో ఇలాంటి సందర్భాల్లో ఎవరు కూడా తప్పుగానే స్టెప్ తీసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు తెలివిగా తీసుకోరు, అంత ఐపీఎస్ అయ్యండు కూడా. ఇతను డైరెక్ట్గా పంపించేటప్పటికి అక్కడ బగ్గుమనేటప్పటికి ఆ అమ్మాయి కూడా గొడవ పెడుతుంది కదా, గొడవ పెట్టి ఉల్టా చెప్తుంది అనమాట. ఇతను నన్ను బలవంతం చేశాడు, నాకు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, తర్వాత పీక మీద కత్తి పెట్టాడు, ఇంకా జుట్టు పట్టుకుని లాగాడు, ఇవన్నీ చెప్తుంది. చెప్పి ఆ అమ్మాయి కూడా కంప్లైంట్. అయితే ఇతను ఏం చేశాడు, ఇక లావల్ని సస్పెండ్ చేశారు. ఇతను విషయం తెలిసిన తర్వాత అకాడమీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఇతను ఆబ్వియస్లీ భయపడతారు. తర్వాత నా దగ్గర విత్ ప్రూఫ్స్, ఎందుకంటే దీనికి సహకరించిన ఇంకొక 4 ఉన్నారు. ఆ ఇద్దరిలో ఆ అమ్మాయి హస్బెండ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరట, ఇంకొక అతను ఎవరో, మొత్తం 3-4 మెంబర్స్ చెప్తున్నారు. ఈ అమ్మాయితో కలిపో వితౌటో మొత్తం 4 మెంబర్స్, లేకపోతే ఆ అమ్మాయి హస్బెండ్ని కలిపి 4 మెంబర్స్. వీళ్ళు నా చావుకి కారణం అని చెప్పి రాసి వీళ్ళ మీద మీరు ఎంక్వైరీ పెట్టండి, తెలుసుకోండి అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. చెప్పినప్పుడు హాస్పిటలైజ్డ్. ఇప్పుడు ఏం తెలుస్తుంది, అతను బాగా మద్యం తీసుకున్నాడు, ఫుల్ మత్తులో ఉన్నాడు. తర్వాత మేము ట్రీట్మెంట్ చేశాము, ఇప్పుడు అతను అవుట్ ఆఫ్ డేంజరు, కానీ తప్పు ఇతందే అని ఒక పక్కన అంటున్నారు. ఇదంతా ఒక డ్రామా చేస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలు చెప్తారు, కేసు అనేది ఫైనల్ తేలాల్సింది ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పుగా ప్రవర్తిస్తే ఈ అబ్బాయి రాసింది కరెక్టే, ఎంత లెటర్ రాశాడు, లెటర్ రాసి మొత్తం ప్రూఫ్స్ నా ఫోన్లో ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లో అన్నీ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత కూడా రిలేషన్ కంటిన్యూ చేయమంది కాబట్టి నేను ఇలా పంపాల్సి వచ్చింది అని అబ్బాయి చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, 4-5 సెక్షన్స్ 5-6 సెక్షన్స్ పెట్టేసింది అమ్మాయి అతని మీద, యాక్షన్ తీసుకోవాల్సిందిగా అని చెప్పి. అది ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లం. ఏది ఏమైనా సరే ఇద్దరికి ఇష్టమయ్యి మీరు ఆ రిలేషన్ మెయింటైన్ చేశారు ఎంతకాలము. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది వేరే ప్రశ్న. ముందు మీరు ఇష్టంగానే ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళారు కాబట్టి ఇద్దరికి సమానంగానే శిక్షలు ఉంటాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మేబీ ఆ అమ్మాయి మీద కూడా ఏమి యాక్షన్ యాక్చువల్గా అయితే ఆ అమ్మాయిని కూడా మరి సస్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రూవ్ అయ్యే వరకు సస్పెన్షన్లోనే ఉంటారు, తర్వాత రివోక్ చేయొచ్చు ఏమీ తేలకపోతే అంటే అక్కడ మేమిద్దరు మ్యూచువల్గానే ముందుకెళ్ళాం కాబట్టి అనేది ఒప్పుకుంటే, నువ్వు నన్ను బెదిరించావా అనేది పక్కకు పెట్టి ఏది ఏమైనా సరే మేమిద్దరం మ్యూచువల్గా వెళ్ళాం కాబట్టి అని ఒప్పేసుకుంటే ఇద్దరిని రివోక్ చేయొచ్చు. ఒకవేళ ఈమెను కూడా సస్పెన్షన్ చేస్తే ఏమైనా సరే ఇంత హైయర్ క్యాడర్లో ఉండి ఇంత డీసెంట్గా ఉండి నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్గా వీళ్ళు డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితి చక్కగా వస్తుంది ముందు. అవన్నీ పక్కకు పెట్టి ఇట్లా సిల్లీగా చిల్లరగా ఇలాంటి వాటికి లొంగిపోవడం ఏంటి. మైండ్ కంట్రోల్ అనేది చాలా ఉండాలి వాళ్ళకి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. మరి వీళ్ళు ఏ విధంగా కంట్రోల్లో ఉన్నారు? వీళ్ళకి అసలు హార్స్ రైడింగ్ కూడా నేర్పిస్తారు. అందులో ఆ హార్సులు ఉంటాయండి, ఎక్కడి నుంచి తెప్పిస్తారో బ్రహ్మాండంగా ఉంటాయి హార్సులు. దాని హైట్ వచ్చేసి 6 feet ఉంటుంది.
అంత హార్స్, అంత పవర్ తోటి ఉన్న హార్సెస్ ఉంటాయి అక్కడ. డిఫరెంట్ కలర్స్ తోటి చాలా హెల్దీగా వాటికి కోసం డిటైల్మెంట్, మళ్ళీ కానిస్టేబుల్స్ కానీ వాటికి మెయింటెనెన్స్, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క డిటైల్మెంట్. చాలా అంటే చాలా వాళ్ళకి అంత హయ్యర్గా, అంటే అంత పాష్గా మెయింటెనెన్స్ అంత అన్ని విధాలు ఏ విధంగా చూసుకున్నా A to Z అంత ఇదిగా ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవించే యోగ్యత లేకనా మీరు చేతులారా పాడు చేసుకున్నారు? ఇంత కష్టపడి ఆ అబ్బాయి కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి IPS కొట్టింది ఇందుకేనా? ప్రలోభాలు అనేకం ఉంటాయి. విశ్వామిత్రుడంతటి వాడికే మేనకతో తప్పలేదు. అలాంటప్పుడు అవన్నీ మన పురాణాలు ఎందుకు పెట్టారు? అవన్నీ చూస్తూ మనం పెరుగుతున్నాం సమాజంలో. పెరుగుతున్నప్పుడు ఎందుకు మనం వాటిని, అలాంటి విషయాల్ని మనం బ్రెయిన్లో పెట్టుకున్నట్టయితే మన జీవితాలు ఎంత బాగుంటాయి అనేది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏది ఏమైనా మ్యూచువల్గా వాళ్ళు ఒప్పేసుకుంటే ఇద్దరికి కూడా సమస్య ఉండదు. ఆ కేసులు వాపస్ తీసుకుంటే, ఒకవేళ అతను బ్రతికి బయటపడితే అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్తున్నారు. అతను డ్రామా అని అదని ఇదని, ఎందుకంటే ఈ అమ్మాయి కాబట్టి కేసు స్ట్రాంగ్గా ఏమైనా చేయొచ్చు. ఏది ఏమైనా ఆ అమ్మాయి చేయటం కూడా తప్పే. అసలు రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు పెళ్లి చేసేసుకుంటే అయిపోయింది. థ్యాంక్ యూ.